అన్న నమస్తే అన్న, ఏం పేరు? మహేష్ నా పేరు. ఇక్కడ కుత్బుల్లాపూర్ అవు. అన్న. ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏంటి మరి ప్రధానంగా చూస్తే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ పార్టీ, అదేవిధంగా కవిత పార్టీ, మొత్తం 5 పార్టీలు ఇక్కడ ఉన్నాయి, బరిలో దిగుతా అంటున్నారు. మరి ఏంటన్నా మన నియోజకవర్గంలో ఇప్పుడు కేపీ వివేకానంద్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎలా ఉంది వర్క్, ఎలా ఉంది ఏంటి? జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? లేదండి, మాకు వివేకానంద గారు ఎప్పుడు ఉంటున్నాను బాగానే చేస్తున్నాడు పని మొత్తం అతను. మాది ఇప్పుడు ఆయన ప్రభుత్వం లేకున్నా కానీ ఆయన ఖచ్చితంగా ప్రభుత్వం పోరాడినా సరే మాకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్గానే ఉంటున్నాయి ఇక్కడ మాత్రం. వాటర్ ప్రాబ్లం లేదండి, ఉన్నంత మటుకు అంతటి ఉండొచ్చు, అంతటి ఉండే మాకు అయితే ప్రాబ్లం లేదండి. ఓకే. డ్రైనేజ్ వ్యవస్థ అంత మంచి వర్షాలు పడుతుంటే ఏమన్నా? ఇప్పటికైతే అవుతాయండి, ఏ ప్రభుత్వం అది అవుతుంది, క్లియర్ అయితే అవుతున్నాయి అనమాట, చేసుకుంటూ వెళ్తున్నాం మా సార్ అయితే. ఓకేనా ఎమ్మెల్యే? ఓకే ఓకే. కానీ మరి ఇక్కడ మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, మరి ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉండే, కాంగ్రెస్ ఉంది, ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు మనకైతే ఫస్ట్ టైం ఇది కార్పొరేట్ ఎలక్షన్స్ రావడం, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కార్పొరేట్ చేంజ్ చేస్తారని కూడా చేంజ్ అవుతలేరు అసలు. అంటే ఇంత పార్టీ మీద నమ్మకం ఉండే ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు, ఉన్న కార్పొరేట్ అట్లనే ఉన్నారు బలంగా, కాబట్టి బీఆర్ఎస్ మీదే హోప్స్ ఉన్నాయి. ఉన్నాయండి. ఇప్పుడు ఈసారి పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతాయి, మా దగ్గర చూడాలండి, ఇంకా దాని గురించి మాకు కూడా పెద్ద తెలియదు, చూడాలి. మరి పెరగడం మాత్రం వాస్తవం అంటారు, ఎట్లుంటుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ మీకేమనిపిస్తుంది, గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం? మేము ఎమ్మెల్యే సార్ మనుషులమండి, మాకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంటుంది 100%. ఉందండి ఖచ్చితంగా. వేగారు నెక్స్ట్ టైం కూడా మా ఎమ్మెల్యే గారి గెలిస్తే గెలవచ్చు, నేను కాదండి, ఎందుకంటే అత్యధిక మెజారిటీ ఇక్కడే వచ్చింది. అతని మీద నమ్మకంతో కార్పొరేట్ గెలిపించుకుంటారండి, అతను 100% గెలిపించుకుంటారు. మాకు ఇల్లులే రాలేవండి, ఇక ఇందిరమ్మ ఇల్లు రాలేవు, మాకు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన ఇల్లు, ఇందిరమ్మ ప్రభుత్వంలో రాలేవు. రాలా మన దగ్గర ఇస్తలేరేమో గ్రేటర్లా, రేషన్ కార్డు కూడా ఇప్పటికైతే లేదు. మాకు రాలా వచ్చినాయి మాకు రాలా అంతే. వస్తున్నాయి. మాది రెంట్ హౌస్ అండి, మాది ఓన్ హౌస్ కాదు, నేను కరెంట్ బిల్ కడుతున్నాను. గ్యాస్ లేదు అది కూడా మాకు రాలేదు. మా గ్యాస్ ఇండియన్ ఉంది, హెచ్చిపోయింది, కానీ మాకు రాలేదు. మాది లేదు. లేదండి, లేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసడో లేదు కూడా తెలియదు ఇప్పుడు అతను ఇక్కడ గ్రేటర్లో. సారు పోటీ చేసడో లేదో తెలియదు అంటున్నాడు. ఒక సినీ హీరోగా ఆయన చూడొచ్చు మనం, పొలిటికల్ అయితే లేదు ఇక్కడ మన తెలంగాణలో. ఎవరైనా పోటీ చేయొచ్చు, తప్పు లేదు, అయితే చూడలేరు. మొత్తానికి